చెప్పండి, ముమ్మడివరకం నియోజకవర్గం వాసిగా ఇక్కడ ఏంటి అసలు ఎట్లా ఉంది? గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా, లేదంటే ఈ రోజు కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందంటే మీరు ఏమంటారు? గత 5 ఏళ్ల క్రితం జరిగిన పరిపాలన అంతా సుపరిపాలన అండి. ఇప్పుడు జరిగే పరిపాలన అంతా కూడా దుర్మార్గం పాలన, దుష్టుల పాలన కింద జరుగుతుంది. ఈ ముమ్మడి నియోజకవర్గంలో అభివృద్ధి చేశారంటే కేవలం ఈ 5 సంవత్సరాల్లో పొన్నర్ సతీష్ గారు ఎమ్మెల్యేగా ఉండగానే ఈ నియోజకవర్గంలో అత్యద్భుతమైన అభివృద్ధి జరిగింది. అలాగే తీరకల గ్రామానికి వాళ్ళ మంచినీటి సౌకర్యం లభించిందంటే కేవలం కూడా పొన్నర్ సతీష్ గారు సాధ్యమైంది. ఇప్పుడైతే అటువంటి కార్యక్రమాలు ఏమి లేవు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఇసుక ఎట్లా మనం వెలికి తీయాలి, ఇసుక ఎలాగా అమ్ముకోవాలనే కార్యక్రమాల మీదే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మిగతా కార్యక్రమాల్లో అభివృద్ధి మీద, ప్రజా సంక్షేమం మీద, రోడ్ల మీద ఆయనకి ఎటువంటి ధ్యాస లేదు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా వెలికి తీయాలని ఆ కార్యక్రమాల మీదే ఆయన ఫోకస్ అంతా పెట్టారు. ఆ ప్రజా సంక్షేమం కానీ, ప్రజా అభివృద్ధి కానీ ఎక్కడ కూడా గాలి కుదిలేసి ఆయన సంక్షేమ పథకాల కోసం, ఆయన ఇంట్లో సంక్షేమ పథకాల కోసం ఆయన చూసుకుంటున్నారు. అంటే ముమ్మడివరం నియోజకవర్గం సంబంధించి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఏం చేశారనే వారందరికీ మీరు ఏం చెప్తారు? పొన్నాడు సతీష్ గారు ఏం చేశారన్నా, జగన్ గారు ఏం చేశారనే విషయాల్లో ప్రజలు తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకం అందింది. వైట్ రేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలలో ఏదో పథకం కింద ప్రభుత్వం అందజేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు లేవు. ఈయన కేవలం మేనిఫెస్టో వరకు చూపించి పేదలకు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరగట్లేదు. ఇప్పుడు యువతకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏమంటున్నారు? మీరు ధర్నాలు చేస్తున్నారు, మరి అవతల వైపు కూటమి ప్రభుత్వం మేము చాలా మందికి ఉద్యోగాలు కల్పించాము, మా నుంచి ఒక పారదర్శకంగా చేసాం తప్ప అందులో ఎటువంటి అవినీతి లేదంటున్నారు. ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ కూడా అక్రమం, అన్యాయం అండి. డిఎస్సీలో కూడా దుర్మార్గమైన కార్యక్రమం చేసి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో, ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో, ఎవరైతే ప్యాకెట్ బాగా ఆడారో వాళ్ళకే ఈయన ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకే ఇచ్చాడు తప్పితే కష్టపడి చదువుకున్న మెరిట్ ఉన్న విద్యార్థులకు ఎవరికి కూడా డిఎస్సీలో పోస్టులు ఇవ్వలేదు. కేవలం ఎవరైతే ప్యాకెట్ బాగా ఆడారో వాళ్ళకే ఇచ్చాడు ఆయన. 29 ఎన్నికలు ఎవరు అధికారులకు వస్తారని అనుకుంటున్నారు? ఎవరు అధికారులకు వస్తే రాష్ట్రం బాగుంటుంది? 29లో పక్కాగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టబోతున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితి కూడా మనకు అందుబాటులో లేదు. ప్రజలందరూ కూడా జగన్ రావాలని కోరుకున్నారు. మేము గ్రామాల్లో తిరిగితే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలా అని ప్రజలు తాజాలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మేమే కూటమిగా కలిసి ఉంటామంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏదో ఆయన టీవీలో అప్పుడప్పుడు ఏదో రివీల్ చేయడం తప్పితే మిగతా కార్యక్రమాలు ఏం కనపడ్డండి. ఆయన సనాతన ధర్మం, ఆయన ముందు ఏ చెగివారని రెడ్డతో వాళ్ళు వేసుకుని బయటకు వచ్చేవాడు తప్పితే ఇప్పుడు అటువంటి కార్యక్రమం లేదు. ఇప్పుడు ఆయన కాసాయ కొండవేలు వేసి తిరుగుతున్నాడు. ఆయన ఖాళీ లేదు, ఏదో పని మీద ఏదో చెప్తూ ఉంటాడు తప్పితే ఆయన ప్రజల్లో లేని మనిషి ఆయన. థ్యాంక్ యూ సార్.